వెల్కమ్ టు వెబ్3 తెలుగు. సో ఈ వీడియోలో సూయి వాలెట్ అండ్ మెటామాస్క్ వాలెట్ ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాము. ఇది ప్యూర్గా వాలెట్ క్రియేషన్కి సంబంధించిన వీడియో. సో మీ దగ్గర క్రోమ్ బ్రౌజర్ ఉండాలి. ఫస్ట్ మొబైల్లో ఎలా చేయాలి అనేది ప్రాబబ్లీ ఐ విల్ క్రియేట్ ఏ సెపరేట్ వీడియో. దీనిలో మనము డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, సో మీరు ఇక్కడికి వచ్చేసి గూగుల్లో మెటామాస్క్ ప్లగిన్ అని టైప్ చేస్తే మీకు ఇలాగా ఒకటి యూఆర్ఎల్ వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఐదర్ మీరు క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి కానీ లేదంటే డైరెక్ట్గా ఇది యాడ్ అయ్యి ఉండకూడదు అంతే. ఇక్కడ మీరు చూసుకుంటే యాడ్ అయ్యి ఉండకూడదు. యాడ్ కాకపోతే మీరు కన్ఫర్మ్గా ఆర్ యూ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్ ఇది జెన్యూన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా కనబడుతుంది. ఇది మెటామాస్క్. ఓకే, ఇన్స్టాల్ మెటామాస్క్ ఫర్ క్రోమ్. ఇలా మీకు ఎక్స్టెన్షన్ అనేది కనబడుతుంది. దానిలో మీరు యాడ్ టు క్రోమ్ అని అన్నప్పుడు మీకు ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇదిగోండి, మెటామాస్క్ హ్యాస్ బిన్ యాడెడ్ టు క్రోమ్ అని వచ్చింది మనకి. ఇప్పుడు ఈ విండోలో మీకు ఇక్కడ కనబడుతుంది. ఈ ఆటో ప్రాంప్ట్ మనం క్లోజ్ చేసేయచ్చు. ఓకే, నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుందని చూపిస్తాను. సో మీకు ఇలా క్రోమ్ పేజ్ ఉన్నప్పుడు ఇది ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ ఇది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మెటామాస్క్ అనేది ఆర్ ఏమి ఎక్స్టెన్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ కనబడతాయి మీకు. సో మెటామాస్క్ అనేది క్లిక్ చేస్తాం మనం ప్రస్తుతానికి. మళ్ళీ మనకి అది సేమ్ పేజ్ తీసుకొచ్చింది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తాము. మీ దగ్గర ఏ వాలెట్ లేదు, ఇది ఫస్ట్ టైం అని అనుకుంటే మీరు క్రియేట్ ఏ న్యూ వాలెట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అగ్రీ చేసి క్లిక్ చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి కంపల్సరీ. మీరు చేసే ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేసే ప్రతిసారి కూడా పాస్వర్డ్ అడుగుతుంది. లేదంటే అట్లీస్ట్ ఒక టైం అవుట్ తర్వాత మీకు పాస్వర్డ్ కంపల్సరీ అడుగుతుంది ఏంటి అనేది. సో పైన కింద పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ వాలెట్. ఓకే, సో ఇది వీడియో చూస్తే మీకు అసలు మీ వాలెట్ని సెక్యూర్ ఉంచుకోవడం కోసం ఏం చేయాలి అనే డీటెయిల్స్ దీనిలో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక సీక్రెట్ కీ వచ్చింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు నేను మన ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ కీ ఇది ఏదైతే ఉందో ఈ 12 కీవర్డ్స్ ఆర్ 12 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇదే మీ మెటామాస్క్కి కానీ మీ వాలెట్కి కానీ కీ అనమాట. ఇది ఉంటే మీరు ఎక్కడి నుంచైనా మీరు మీ వాలెట్ని రీస్టోర్ చేసుకోవచ్చు. దీన్ని కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోవాలి దీన్ని. ఇది కాపీ చేసుకోవడమో లేదంటే ఎక్కడన్నా నోట్ చేసుకోవడమో లేదంటే ఒకసారి ప్రింట్ తీసి ఎక్కడన్నా సీక్రెట్ ప్లేస్లో దాన్ని స్టోర్ చేసుకోవడమో చేసుకోవాలి. ఈమెయిల్ ఐడీస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఈజీగా యాక్సెస్ ఉండే వాటి దగ్గర అసలు పెట్టుకోవద్దు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా హ్యాక్స్ కూడా అలాంటి కేసులు జరగడం వల్ల హ్యాక్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది మీకు డెమో కోసం చూపిస్తున్నాను. ఈ వాలెట్లో ఏమేమి ఉండదు. నేను దీని తర్వాత డిస్కార్డ్ చేసేస్తాను ఈ వాలెట్ని. ఇప్పుడు ఇది అడుగుతుంది. ఇప్పుడు నాకు వాలెట్ నేను రీస్టోర్ చేయాలంటే నేను దీనికి ఈ ఫ్రేజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు థర్డ్ లెటర్ ఏంటి? థర్డ్ లెటర్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్. ఇదిగోండి, ఇక్కడ నేను థర్డ్ లెటర్ ఇవ్వాలి. ఫోర్త్ వర్డ్ ఏంటి? సన్ని. ఇక్కడ మళ్ళీ 8th. ఓకే, 4 5 6 7 8 అంటే టిష్యూ ఇక్కడ పేస్ట్ చేస్తే కన్ఫర్మ్ అని అడుగుతుంది. అంటే అది వ్యాలిడేట్ చేసుకుంటుంది వెదర్ మనం సేవ్ చేసుకున్నామా లేదా ఇన్ఫర్మేషన్. సో మెటామాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సో మెటామాస్క్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు
ఇప్పుడు మన అడ్రస్ అనేది ఇదనమాట. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మన అడ్రస్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎప్పుడైనా మీ మెటామాస్క్ అడ్రస్ ఏంటి అని అంటే ఇది, దిస్ విల్ బీ యువర్ యూనిక్ అడ్రస్ అనమాట. ఇది మళ్ళీ వేరే వాళ్ళకి ఇదే అడ్రస్ అనేది రాదు. ఓకే, మీరు ఎప్పుడన్నా మీకు ఫండ్స్ రిసీవ్ చేసుకోవాలనుకున్నా కూడా మీ మెటామాస్క్ అడ్రస్ ఎవరైనా అడిగినా లేదంటే మీకే కావాల్సి వచ్చినా కూడా కంపల్సరీ మెటామాస్క్కి వచ్చి అక్కడి నుంచి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఓకే, సో ఇది విత్ రెస్పెక్ట్ టు మెటామాస్క్. ఓకే, నా నేను సూయిది క్రియేట్ చేస్తాను ఇప్పుడు. సూయి కూడా చాలా భూమిలో ఉందండి. మేబీ నెక్స్ట్ 2 years మంచి భూమి రావడానికి అవకాశం ఉంది, మంచి టోకెన్ మంచి పంప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సూయి వాలెట్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇక్కడ కుదిరితే మనం ఏం చేసుకోవచ్చు అంటే, మనం ఆల్రెడీ మెటామాస్క్ కోసం క్రియేట్ చేసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆర్ మీరు ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని వాడుకోవడం వల్ల మీకు మల్టిపుల్ కీస్ ఆర్ మల్టిపుల్ వాలెట్ మేనేజ్మెంట్ అనేది అక్కర్లేదు. మీరు యాక్చువల్గా ఇదే వాడుకొని రీస్టోర్ చేసుకుంటే ఓకేఎక్స్ లాంటి వాలెట్లో మీకు మీ సూయి, మీ ఈథర్నెట్ అన్నీ కూడా, సారీ మీ ఇథేరియము, మీ సొలానా అన్నీ కూడా ఒకటే వాలెట్లో కనబడతాయి. సో మాకు 10 వాలెట్లు వద్దు, 10 నేను మేనేజ్ చేయలేను, ఒక్కొక్క టోకెన్కి ఒక వాలెట్, ఇంకో టోకెన్కి ఇంకో వాలెట్ మీకు వద్దనుకుంటే ఒకటే సీడ్ ఫ్రేస్తోని మీరు మిగిలినవి అన్నీ కూడా వాడుకుంటే వాలెట్స్ మీకు అప్పుడు ఏమవుతుందంటే సింగిల్ వాలెట్ మేనేజ్మెంట్ అయిపోతుంది. ఒకటే సీడ్ ఫ్రేస్తోని మీ వాలెట్స్ అన్నీ కూడా మేనేజ్ అవుతాయి. మీరు ఇప్పుడు నేను రీస్టోర్ చేయాలి అనేది ఎలాగనేది చూపిస్తాను, కానీ రీస్టోర్ చేయను, కొత్తది ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. సో మోర్ ఆప్షన్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ పాస్ఫేర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని పేస్ట్, నెక్స్ట్. ఇంతే, ఇక్కడ కూడా దీనికి ఒక పాస్వర్డ్ ఇచ్చేసి మనం పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నప్పుడు మీ ఇదే వాలెట్ రీస్టోర్ అయిపోయింది. ఓకేఎక్స్ లాంటి వాలెట్లో మీకు ఇందాక చెప్పినట్టు మీ సూయి కానీ, మీ సొలానా కానీ, మీ సెలెస్టియా ఆర్ ఎనీ టోకెన్ మల్టీ చైన్ వాలెట్ అనేది ఓకేఎక్స్ వాలెట్ అనమాట. లేదు మాకు ఇండివిజువల్ వాలెట్స్ కొన్నిసార్లు మ్యాండేటరీ ఉంటాయి, మనం కంపల్సరీ రెస్పెక్టివ్ టోకెన్కి సంబంధించిన వాలెట్తోనే కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఇండివిజువల్ వాలెట్స్ వాడతాము. రీస్టోర్ మీరు ఒకటే సీడ్ ఫ్రేస్ మెయింటైన్ చేయాలా వద్దా అనేది ప్యూర్లీ ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, ఫర్ సూయి మీరు దేనితోనైనా మీరు చేసుకోవచ్చు. మీరు ఐదర్ యూ కెన్ గో హెడ్ విత్ అండ్ క్రియేట్ ఎ న్యూ సీడ్ ఫ్రేస్, ఆర్ మీరు మీ జీమెయిల్ అకౌంట్ వాడుకోవచ్చు, ఫేస్బుక్ వాడుకోవచ్చు, ట్విచ్ ఆర్ యాపిల్ ఐడి కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతానికి నేను క్రియేట్ ఎ న్యూ పాస్వేర్ అకౌంట్ అంటున్నా, ఎందుకంటే అకౌంట్ హ్యాక్లు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. డీసెంట్రలైజ్డ్ వేలో వెళ్ళాలి అంటే క్రియేట్ ఎ న్యూ పాస్వేర్ అని చెప్పి క్లిక్ చేసుకోండి. ఇది రికవరీ ఫ్రేజ్ ఇక్కడ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, దీని వరకు మళ్ళీ సూయి వాలెట్కి సంబంధించి ఇది సీడ్ ఫ్రేజ్. ఓకే, పాస్వర్డ్ కాంప్లెక్స్ పెట్టమంటుంది. ఓకే, నా నెక్స్ట్ ఇది ఎంతసేపు వాలెట్ అన్లాక్లో ఉండాలి అనే సెట్టింగ్ ఇది. ఓకే, దట్స్ ఫైన్. సో కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్స్కి కూడా మనం ఆ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఇంతే. ఇప్పుడు మీ సూయి అడ్రస్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడికి వస్తే మీకు ఇది కాపీ చేసుకోవచ్చు. ఇది మీ సూయి అడ్రస్ ఇది. ఓకే, ఇలాగే ఒకటి ఫ్యాంతమ్ వాలెట్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. మెజారిటీ మనకి సూయి, ఫ్యాంతమ్ అండ్ మెటామాస్క్ ఉంటుంది. సో లెట్స్ క్రియేట్ ఫ్యాంతమ్ వాలెట్ యాజ్ వెల్. ఓకే, మనకి ఇది క్రియేట్ అయిపోయింది. సో ఇందాక మీకు చెప్పినట్టు నేను ఇప్పుడు కూడా నేను ఐ కెన్ యూజ్ ఎనీ సీడ్ ఫ్రేజ్. నేను ఇనిషియల్గా మెటామాస్క్ కోసం వాడిందైనా వాడచ్చు,
మన సూయి వాలెట్ అయినా వాడచ్చు, లేదంటే దీనికి కూడా ఐ కెన్ కంటిన్యూ అండ్ క్రియేట్ ఏ న్యూ వాలెట్. మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్ట్స్లలో మనకి మేబీ సెంట్రలైజ్డ్ సీడ్ ఫ్రేజ్ ఉండడమే బెటర్. ఎందుకంటే కొన్ని ఇంటర్లింకింగ్ ఉంటాయి. ఇప్పుడు ప్రొఫైల్ సడన్గా స్విచ్ చేయాల్సిన అవసరం రావచ్చు ఈవీఎం నుంచి సోలానా వాలెట్కి. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మనం అది వేరే ఇది వేరే పెట్టినప్పుడు మల్టిపుల్ వాలెట్స్ అనేవి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అది అంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది ఇందాక చెప్పినట్టు నా రికమెండేషన్ ఒకటే వాడుకోండి. అండ్ అగైన్ అది పర్సనల్ చాయిస్, అది మీ ఇష్టం. అదే కొన్నిసార్లు కాంప్లెక్సిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది, బట్ అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. బట్ స్టిల్ మేనేజబుల్ ప్రాబ్లం. డెసిషన్ అనేది మీరు తీసుకోండి. సో ఈ వాలెట్లో కూడా మీరు ఇక్కడ ఫ్యాంతమ్ వాలెట్లో కూడా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తారు. దట్స్ ఆల్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి చూసుకుంటే మీకు ఫ్యాంతమ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఫ్యాంతమ్ది కూడా మీరు అడ్రస్ ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగోండి. సో ఇప్పుడు నేను రీస్టోర్ చేశాను కదా, మీకు చూపిస్తాను. సోలానా వాలెట్ అడ్రస్ ఒకసారి కాపీ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత మీకు ఎస్విఎం అంటే మన ఇథేరియంకి సంబంధించింది వాలెట్ అడ్రస్ ఏముంది అనేది కాపీ చేసి చూపిస్తాను అండి. అదిగోండి, ఇథేరియంకి సంబంధించి కాపీ చేసినా కదా. ఈ వాలెట్ ఐడి అనేది సేమ్ ఉంటుంది. ఓకే, కాకపోతే ఆ కాయిన్కి సంబంధించి మారిపోతుంది. ఇప్పుడు సోలానాకి సంబంధించి ఇలా వచ్చింది, ఇథీరియం సంబంధించి ఇలా వచ్చింది, మళ్ళీ మీకు బిట్కాయిన్కి సంబంధించి మళ్ళీ మారిపోతుంది. చూపిస్తాను. ఇదిగోండి, బిట్కాయిన్కి సంబంధించి మళ్ళీ అడ్రస్ మారిపోయింది. సో ఈవీఎం చైన్స్ అన్నిటికీ ఒక అడ్రస్, బిట్కాయిన్కి సంబంధించి ఒక అడ్రస్, సోలానాకి సంబంధించి ఒక అడ్రస్ క్రియేట్ అవుతాయి మీకు అల్టిమేట్గా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాలెట్స్ అండి. మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.